పిల్లల జీవితాల్ని మనం నాశనం చేస్తే, మన జీవితాల్ని వాళ్ళు నాశనం చేస్తారు. ఇప్పుడు జరుగుతోంది అదే. ఇదివరకటి రోజుల్లో మేము పెరిగినప్పుడైనా, మమ్మల్ని పెంచినటువంటి మా తల్లిదండ్రులు పెరిగినప్పుడైనా, ఆడుకోవడం అనేది చుట్టూ ఉన్నటువంటి సమాజంలోనే అన్ని కులాలు, అన్ని వర్గాలతో ఆడుకునేవాళ్ళం మేము. మా ఫ్రెండ్స్ కులాలు ఎవ్వరూ తెలీదు మాకు. అసలు కులం పేరు ఆ రోజున మాకు తెలియనే తెలీదు. కర్రా బిళ్ళ ఆడామా, గోళీలు ఆడామా, కబడ్డీనే ఆడామా, లేకపోతే గనక ఫుట్బాలే ఆడుకున్నామా, ఇలాంటి ఎన్నో ఆటలు ఆడుకునేవాళ్ళం. క్రికెట్ ఆడాము, అన్నీ ఆడుకున్నాం. ఆడుకునేటటువంటి సందర్భంలో బ్యాట్ ఎవడు తేగలడు, బంతి ఎవడు తేగలడు, కర్ర పొల్లలే వికెట్లుగా పెట్టుకుని ఆడుకున్నటువంటి వాళ్ళమే తప్ప నీ కులం ఏంటి, నీ కులం ఏంటి, ఈ కులంది అయితే తేగకూడదు ఇట్లాంటిది ఏం లేదు. తలా రూపాయి వేసుకోగలిగామంటే క్రికెట్ బాల్ తెచ్చుకోవడం ఇట్లాంటిది ఉండేది. కబడ్డీ ఇలాంటి వాటికి అది అవసరం లేకదు కాబట్టి ఆడుకునేవాళ్ళం. ఇలాంటి సిచ్యుయేషన్లతో పాటు ఫ్రెండ్షిప్ ఉండేది. దాంతోపాటు ఇంట్లో పెద్దవాళ్ళు పెంచేటటువంటి సందర్భంలో కూడా ఆడించడం కానీ, సరదాగా తెప్పడం కానీ, పాటలు పాడించడం, ఇదే కథలు చెప్పించడం ఇట్లాంటివి ఉండేది తప్పించి, ఆ రోజుల్లో సెల్ ఫోన్ లేవు కాబట్టి వాళ్ళు కూడా పిల్లలతో పాటు మమేకం అయ్యేవాళ్ళు. ఇవాళ రోజున వచ్చేటప్పటికి పిల్లలతో ఆడటం మానేసి పిల్లలకి సెల్ ఫోన్ ఇచ్చి అదే జీవితంగా మార్చారు. దానికి అలవాటు పడిపోయి మనకంటే తెలియనటువంటి అనేక రకాలైనటువంటి పాయింట్స్ వాళ్ళకి తెలుస్తున్నాయి. అనేక రకాలైనటువంటి క్లిప్పింగ్స్ వాళ్ళకి తెలుస్తున్నాయి. వాటికి ఎడిక్ట్ అయిపోతున్నారు. మా చిన్నప్పుడు వీడియో గేమ్స్ ఆడితే తల్లిదండ్రులు వచ్చి కొట్టేవాళ్ళు, ఎందుకంటే ఎడిక్ట్ అవుతారు అని. ఇవాళ సెల్ ఫోన్లో వీడియో గేమ్స్ని తల్లిదండ్రులే పిల్లలకి నేర్పుతున్నారు. ఇలాంటి సిచ్యుయేషన్లో చివరికి ఒక 18 ఏళ్ల కుర్రోడు తన సోదరిని, అక్కని, అలాగే తన తండ్రిని చంపేశాడు సెల్ ఫోన్ కారణంగా. కర్ణాటకలో జరిగింది. ఎక్కువసేపు మొబైల్ ఫోన్ చూడొద్దని ఓ తండ్రి కొడుకు చెప్పడమే తప్పైంది. ఫోన్లో గేమ్స్ ఆడడం అని బుద్ధిగా చదువుకొని ఒక్క తమ్ముడికి చెప్పడమే మరణశాసనమైంది. రాత్రి పొద్దుపోయే వరకు మణిదీప్ అనేటటువంటి కుర్రోడు మొబైల్లో గేమ్స్ ఆడుతుండగా అక్క ప్రగతి మొబైల్ పక్కన పెట్టి చదువుకోవాలని అతడు సూచించింది. దీంతో మణిదీప్ ఆమెతో గొడవకు దిగాడు. అందరితో ఆగని అతడు కోపోద్రిక్తుడి వంటగదిలో కత్తి తీసుకుని అక్క ప్రగతిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఆమె కేకలమైన తండ్రి వెంకటనాయుడు వచ్చి కొడుకును అడ్డుకోబోయాడు. అయితే తండ్రి అని కూడా చూడకుండా చంపేశాడు. అడ్డొచ్చిన తల్లిని కూడా కత్తితో పొడిచాడు. తర్వాత తాను కూడా పొడుచుకుని ఆత్మహత్యానికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలతో ప్రగతి అక్కడే మరణించింది. తీవ్రంగా గాయపడిన ముగ్గురిని స్థానికులు తొలుత గంగావతి ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం బళ్ళారి విమ్స్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ తండ్రి మృతి చెందాడు. తల్లి సౌజన్య పరిస్థితి కూడా విషమంగా ఉంది. ప్రస్తుతం తల్లి కుమారుడు ఒకే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటన మీద ఆదివారం ఉదయం కొప్పల జిల్లా ఎస్పీ రామ్ అరసిద్ధి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. తండ్రి కుమార్తె మృతితో అయోధ్య గ్రామంలో విషాదం నెలకొంది. మొబైల్ ఫోన్లో ఆన్లైన్ గేమ్స్ యువత మీద ఏ మేర దుష్ప్రభావం చూపుతున్నాయో ఈ ఘటన అద్దం పడుతోంది.